హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. మాజీ మంత్రి తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాజాకు రాజకీయంగా కష్టాలు వచ్చిపడ్డాయి. తెలుగుదేశం పార్టీలో ఎంత క్రియాశీలంగా పనిచేస్తున్నప్పటికీ ఆయనకు టికెట్ రావడం కష్టమన్న అనుమానాలు కలుగుతున్నాయి. పొత్తులు ఒక సమస్య అయితే ఆలపాటి చేసిన తప్పిదాలు కూడా ఆయన్ను వెంటాడుతున్నాయన్న ఫీలింగ్ వస్తోంది. టీడీపీ జనసేన పొత్తుతో కొందరు సీనియర్ల రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడే ప్రమాదం ఏర్పడింది. కీలక స్థానాలు జనసేనకు కేటాయించాల్సిన అనివార్యత టీడీపీకి ఏర్పడిన తరుణంలో కొందరిని పక్కన పెట్టే పరిస్థితి తప్పడం లేదు. అలాంటి వారిలో మాజీ మంత్రి తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా ఒకరని చెప్పక తప్పదు. టీడీపీకి ఆలపాటి వీర విధేయుడు. అయినా పరిస్థితులు అనుకూలించడం లేదని చెప్పాలి. ఆయన పార్టీలో చేరిన దగ్గర నుండి రెండో పార్టీ గురించి ఆలోచన కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు మద్దతుదారుడిగా ఉండిపోయారు. గెలుపోటములతో సంబంధం లేకుండా తెనాలిలో పోటీ చేస్తూనే ఉన్నారు. పోయిన ఎన్నికల్లో తెనాలిలో జరిగిన ట్రయాంగిల్ పోటీలో ఆలపాటి ఓడిపోయారు. జనసేన రాకతో తనకు ఇబ్బందులు తప్పవని ఆలపాటి రాజా ఎప్పుడో గ్రహించారు. నియోజకవర్గం మారే ప్రయత్నం చేశారు. అది వర్కౌట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పైగా ఆలపాటి నోరు జారటం ఎక్కువన్న చర్చ కూడా జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో ఆలపాటికి తెనాలి టికెట్ దక్కడం కష్టమని అర్థమైపోయింది. ఎందుకంటే జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ అక్కడే ఉన్నారు. మనోహర్ కూడా చాలా కాలంగా తెనాలి నుండే పోటీ చేస్తున్నారు. టీడీపీ జనసేన మధ్య పొత్తు లేదు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య టికెట్ వార్ జరగలేదు. ఇప్పుడు పొత్తు కుదరడంతో సమస్య మొదలైంది. గుంటూరులో ఒక నియోజకవర్గం లేదా పెదకూరపాడులో పోటీ చేయాలని ఆలపాటి రాజా లెక్కలేసుకున్నారు. అయితే గత ఏడాది ప్రారంభంలో ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహించిన కానుకల పంపిణీ సందర్భంగా తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారు. అక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయించింది రాజా అని బయటకు పొక్కడంతో ఇక ఆయన గుంటూరు మొహం చూడలేకపోయారు. పెదకూరపాడులో ఇప్పటికే కొమ్మాలపాటి శ్రీధర్ పని చేసుకుపోతున్నారు. నారా లోకేష్ ఆయనకు టికెట్ హామీ ఇచ్చినట్లు చెప్తున్నారు. మరోపక్క ఇద్దరు మాజీ జడ్జిల మధ్య తగవులో రాజా పేరు బయటకొచ్చింది. ప్రస్తుతం లీడింగ్ లాయర్గా ఉన్న మాజీ జడ్జికి పార్టీ తరపున నెలకు 30 లక్షల రూపాయలు ఇస్తున్నామని రాజా అప్పట్లో వెల్లడించిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దాంతో రాజా మాత్రమే కాకుండా పార్టీ కూడా డిఫెన్స్లో పడిపోయింది. అది ఆయన టికెట్కు గండమేనని పార్టీ వర్గాలంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు వైపు నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజా తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. ఎన్నికలు దగ్గర పడి పనులు చేసుకుపోవాల్సిన తరుణంలో ఏమిటి జాప్యమని అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగి టికెట్ రాకపోతే తెనాలిలో ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తానని రాజా తన అనుచరుల వద్ద చెబుతున్నారట. ఏం జరుగుతుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.